హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాన్వీస్ క్రియేషన్స్. సో ఇప్పుడు మేము తిరుమల స్వామివారి దర్శనం కోసం కొండపైకి వెళ్తున్నాము. సో నా కోరిక తీరినందుకు నేను స్వామివారిని దండం పెట్టుకుంటూ ఇట్లా బస్సులో ట్రావెల్ అవుతున్నాం అన్నమాట. మనం ఇలా వెళ్తూ ఉంటే స్వామివారి ఫేస్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అది ఎలా అంటే అక్కడున్న 7 కొండలను చూస్తూ ఉంటే స్వామివారి ఫేస్ మనకి చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో మేము వెళ్తున్న బస్సులో అయితే అందరూ గోవింద గోవింద అని నామస్మరణ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. సో స్వామివారి నామస్మరణతో మా బస్సు ప్రయాణం అయితే ముందుకు సాగుతూ ఉంది. యాక్చువల్లీ ఈసారి మేము కొండకి నడిచి వెళ్దాము అని అనుకున్నాము, బట్ నడిచి వెళ్ళడం అయితే కుదరలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా స్వామివారిని నడిచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో పైకైతే చేరుకున్నాము. ఇక్కడ ఇంకా దిగగానే వెంకటేశ్వర స్వామి దర్శనం కన్నా ముందుగా మనం వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. కాబట్టి మేము వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఈవినింగ్ అయ్యింది మేము వెళ్ళేసరికి. ఇది కోనేరు. మేము ఇప్పుడు వరాహస్వామి దర్శనం కోసమని గుడి దగ్గర లైన్లో ఉన్నాము. ఇంకా కాసేపట్లో అయిపోతుంది లైన్, చాలా తొందరగా వెళ్ళిందన్నమాట. వరాహస్వామి దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాము. మా దర్శనం హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఇది బయట నుంచి కోనేరు వ్యూ అన్నమాట. స్వామివారి పుష్కరిణి చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా నైట్ 8 o'clock అయింది, అప్పటికే మేము బయటకు వచ్చేసాము. ఇంకా స్వామి గుడి దగ్గరికి వచ్చి కాసేపు అలానే కూర్చున్నాము అక్కడ. సో ఇప్పుడు మేము వేంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము స్వామివారి దర్శనం కోసం వెళ్తున్నాము. ముందుగా మనం వెళ్ళే ముందు ఇక్కడ మేము తీసుకువెళ్తున్న లగేజ్, మా బ్యాగులు, ఫోన్స్ అన్నీ లాకర్లో పెట్టేసి వెళ్ళిపోతాము. సో ఇలా వెళ్తున్నాం అన్నమాట. సో మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడే గుడి దగ్గర 1 hour కూర్చున్నాము మా ప్రసాదాలు అన్నీ తీసుకొని. ఇంకా అలానే ఇటు స్వామివారి పుష్కరిణి దగ్గరకు వచ్చి చాలాసేపు కూర్చున్నాము. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. అందరం కలిసి పుష్కరిణిలో స్నానాలు చేసుకున్నాము. అందరం ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామంటే స్వామివారి పుష్కరిణి కదా మరి. సో ఇప్పుడు మేము ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి ఇక్కడ పూజ చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూలను మేము ఇంటి దగ్గర చేసి తెచ్చుకొని
స్వామివారికి ఇక్కడ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇక్కడ అందరికీ పంచిపెట్టాము. అది చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందరికీ మేము ఇంటి దగ్గర చేసి తెచ్చుకున్న లడ్డూలను పంచుతూ ఉంటే అందరూ చాలా హ్యాపీగా తీసుకున్నారు. ఎంత బాగా అనిపించింది. ఆ పూజలు అన్నీ పూర్తి చేసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా అన్నప్రసాదం కోసం బయలుదేరాం. గోవిందా గోవిందా. సో మా తిరుమల దర్శనం పూర్తి చేసుకున్నాము. ఇక్కడి నుంచి మేము కంచి వెళ్తున్నాము కామాక్షి అమ్మ దర్శనం కోసం. సో కామాక్షి అమ్మ దర్శనం మాకు 2 సార్లు దొరికింది. అది ఎలాగో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ వాచ్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.